హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈ చలిలో ఏదైనా వేడిగా తినాలని అనుకుంటున్నారా? అయితే మీకోసమే వెరైటీగా ఇలా మంచి పుదీనాకు ఘాటుతో మీల్ మేకర్ పులావ్ని తెచ్చేసాను. దీన్ని తయారు చేసుకోవడం సో సింపుల్ అండి. దీంతోపాటు ఒక కమ్మని రైతాని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీరు ఈ మింట్ మీల్ మేకర్ పులావ్ని ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకోగలుగుతారు. అలాగే రైతాని కూడా ఇట్టే తయారు చేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఈ మింట్ మీల్ మేకర్ పులావ్ కోసం ఒక 250 గ్రాముల బాస్మతి రైస్ని ఒక బౌల్లోకి వేసేసుకోండి. అంటే ఒక పెద్ద మంచినీళ్ళ గ్లాస్ రైస్ తీసుకున్నాను. దీన్నైతే ఫస్ట్ నార్మల్ వాటర్తో 2-3 సార్లు మట్టిపోయే విధంగా దీన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత దీనిలో ఇందాక తీసుకున్న గ్లాస్ తోటే 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసేసేయండి. ఇది బాస్మతి రైస్ కాబట్టి 1.5 గ్లాస్ సరిపోతుంది. అదే మీరు నార్మల్ రైస్తో ఈ పులావ్ని తయారు చేసుకోవాలనుకుంటే గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు వేసి నానపెట్టుకోండి. ఇక్కడ 120 గ్రాముల వరకు పెద్ద సైజులో ఉన్న మీల్ మేకర్ని తీసుకొని దాన్ని ఉడికించుకోవడానికి ముందుగానే ఒక గిన్నెలో నీళ్లు వేసి వాటిని ఇలా ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని వేసేసి ఈ మీల్ మేకర్ని ఆ వాటర్లో వేసి ఒక్కసారి అంతా కూడా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 15 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. తర్వాత ఈ మీల్ మేకర్ని ఒక స్ట్రైనర్లోకి వేసేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారపెట్టుకొని ఈ మీల్ మేకర్లో నీళ్లు ఉంటాయి కాబట్టి చేత్తో గట్టిగా ఇలా పిండేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీల్ మేకరు చప్పగా ఉండకుండా చక్కగా మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ వాటికి పట్టుకొని అవి కూడా అన్నంతో పాటు చాలా రుచికరంగా ఉంటాయి. వీటినైతే ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ పుదీనాకుని నేను ఒక కట్ట తీసుకొని శుభ్రంగా ఒలిచేసేసి వాటిని వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. పెద్ద కట్ట పుదీనాకైతేనే ఈ రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది. మిక్సీ జార్ని తీసుకొని రెడీ చేసుకున్న పుదీనాకుని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. 1 ఇంచ్ అల్లాన్ని తొక్క తీసి సన్నని ముక్కలుగా తరిగి తీసుకోండి. అలాగే 10 నుంచి 12 వరకు తొక్కతో సహా ఉన్న వెల్లుల్లి రెబ్బల్ని దీనిలో వేయండి. ఈ మసాలా తయారు చేసి వేయటం వల్లే ఈ రైస్ అనేది చాలా రుచికరంగా తయారవుతుంది. 3 పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా విరిచేసుకొని దీంట్లో వేసుకోండి. ఇవి చాలా కారంగా ఉన్నాయి, అందుకని 3 తీసుకున్నాను. మీరు ఒక 4-5 కారం తక్కువ ఉన్న మిరపకాయలు తీసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ క్రిస్టల్ సాల్ట్ వేసేసి ఇదంతా బరాబరా మిక్సీ పట్టుకోవడమే. ఎక్కడా చిన్న పలుకు లేకుండా దీన్ని ఫైన్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఇంకా దీనిలో నేను ఒక పెద్ద సైజు ఆలుగడ్డ అలాగే ఒక పెద్ద సైజు క్యారెట్ని వేస్తున్నాను. ఈ పలావ్ని తయారు చేసుకోవడానికి అడుగు మందంగా ఉన్న ఒక కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసేసి 2 టేబుల్ స్పూన్ వరకు నూనెని వేయండి. తర్వాత ఇంకొక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసేసి 2 బిర్యానీ ఆకులు అలాగే 2 దాల్చిన చెక్క ముక్కలు, 4-5 లవంగాలు, 3 యాలకులు, ఒక పెద్ద యాలుక అలాగే జాపత్రి కొంచెం ఒక స్టార్ ఫ్లేవర్ తీసుకున్నాను. జాపత్రి మాత్రం ఎక్కువ వేయకండి, రైస్ ఫ్లేవర్ అంతా మారిపోతుంది. ఇప్పుడు వేడెక్కిన నూనెలో ఈ స్పైసెస్ అన్నిటినీ కూడా వేసేసి సిమ్లో 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత 12 వరకు జీడిపప్పు పలుకులను కూడా ఇలా పోపులోనే వేయటం వల్ల పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు వీటన్నిటినీ స్లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేపుకొని ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని దాన్ని సన్నగా స్లైసప్ చేసుకొని దాన్ని కూడా దీంట్లో వేసేసి ఉల్లిపాయ అనేది జస్ట్ ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఒక 2 నిమిషాల పాటు స్లో ఫ్లేమ్లో వేపుకున్న తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కల్ని దీంట్లో వేసేసేయండి. మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే ఆ వెజిటబుల్స్ని దీనిలో వాడుకోవచ్చు. ఇందాక రెడీ చేసుకున్న మీల్ మేకర్ ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి రుబ్బి పెట్టుకున్న పుదీనాకు మసాలా వేసి స్లో ఫ్లేమ్లో పుదీనాకు ఫ్లేవర్ అంతా కూడా ఈ వెజిటబుల్స్కి పట్టే విధంగా 5-6 నిమిషాలు మిక్స్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోండి. పెద్ద గ్యాప్ ఏం అవసరం లేదండి, ఒకదాని వెంట ఒకటి అన్నీ వేసేసేయండి. అలాగే దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని వేసి 1 టేబుల్ స్పూన్ వరకు క్రిస్టల్ సాల్ట్ని కూడా వేయటం వల్ల ముక్కలకి ఉప్పు మసాలాల ఫ్లేవర్స్ అనేవి బాగా పట్టుకుంటాయి. దీన్ని స్లో ఫ్లేమ్లోనే ఇంకా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. నానబెట్టుకున్న బియ్యంలో నుంచి నీళ్ళని పక్కన పెట్టేసేసి ఆ బియ్యాన్ని కూడా వేసేసి బియ్యానికి కూడా ఈ వెజిటబుల్స్ మసాలా ఫ్లేవర్స్ పట్టే విధంగా ఒక 4-5 నిమిషాల పాటు సిమ్లో ఫ్రై చేసుకోండి. అయితే బియ్యం విరగకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి.
ఇప్పుడు ఇందాక నానబెట్టిన నీళ్ళని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, ఆ 1.5 గ్లాసు వాటర్ని దీంట్లో వేసేసేయండి. ఇదంతా కూడా బాగా కలిసే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకోండి. ఒకవేళ మీకు ఉప్పు చాలకపోతే ఈ స్టేజ్లో కూడా సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని హై ఫ్లేమ్లోనే ఇలా ఒక ఉడుకు పట్టేదాకా ఉడికించుకోండి. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసేసి కుక్కర్ని లాక్ చేసేసి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిస్తే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ లోపల కీరా దోసకాయతో మంచి పెరుగు పచ్చడి తయారు చేసుకుందాం రండి. ఈ కీరా దోసకాయని చక్క తొక్కతో సహా తురుము పట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక్కడ 250 గ్రాముల పెరుగు అంటే ఒక పావు లీటర్ వరకు పెరుగు తీసుకొని కీరా దోసకాయ తురుము అలాగే 2-3 పచ్చిమిర్చి తురుము కూడా వేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఒక మీడియం సైజు పండు టమాటాని తీసుకొని దాన్ని కూడా సన్నగా స్లైసప్ చేసుకొని వేసుకోండి. టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసి లాస్ట్గా దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి దాన్ని కూడా వేసేసి ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్నారంటే కరివేపాకు ఫ్లేవర్తో ఈ కీరా దోసకాయ పచ్చడి అమృతంలాగా ఉంటుంది. అంతేనండి, కీరా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇదైతే పక్కన పెట్టేసుకొని రైస్ ఎందాక వచ్చిందో చూద్దాము. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే దీంట్లో కారమైన వేసుకోవచ్చు. ఇంకా కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చినాయి. విజిల్ పూర్తిగా వదిలినాక లాక్ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. అన్నం అయితే పొలుకుగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. పుదీనాకు ఘాటుతో అక్కడక్కడ మీల్ మేకర్ తగులుతూ వెజ్జీస్ తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుంది పుదీనాకు మీల్ మేకర్ పులావ్. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఈ పుదీనాకు మీల్ మేకర్ పులావ్ని అలాగే దీని కాంబినేషన్గా కీరా దోసకాయ పెరుగు పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి.